మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు లేఖన భాగాన్ని త్వరగా ధ్యానం చేద్దాం. దయచేసి 7వ వచనాన్ని చదువుతాం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పినను. వారు భయముతోను మహానందముతోను సమాధి నుంచి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. నేను కొద్ది నిమిషాలు మాత్రమే ధ్యానాన్ని ముగిస్తాను, ఎందుకంటే ఈరోజు ఆలస్యం అవుతుంది కనుక. ఒక విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. త్వరగా వెళ్ళి, త్వరగా వెళ్ళి. ఈ మధ్య కాలంలో కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చూస్తూ ఉంటే వ్యక్తిత్వ అభివృద్ధి లేదా మూర్తిమత్వ అభివృద్ధి అని పుస్తకాల మీద రాస్తుంది తెలుగులో. ఆ పుస్తకాల్లో రాస్తున్నప్పుడు ఒక ప్రణాళిక ఇస్తున్నారు అందులో రచయితలు. మన ముందు చాలా పనులు ఉన్నాయి, 100 పనులు ఉన్నాయి చేయడానికి. వాటిని మనము 4 విభాగాలుగా విభజించుకోవాలట ఆ పుస్తకం ప్రకారం. ముఖ్యంగా ఫస్ట్ కేటగిరీలో ఇంపార్టెంట్ అయినవి ఏంటి, వెరీ ఇంపార్టెంట్ ఏంటి, రెండవ కేటగిరీ. మూడవది అర్జెంట్ ఏంటి, నాలుగవది వెరీ అర్జెంట్ ఏంటి. అప్పుడు మనకి ఇంపార్టెంట్ పడినా కొంచెం తర్వాత ఇవ్వచ్చు అవకాశం. వెరీ ఇంపార్టెంట్ అంటే దాని మీద కొంచెం దృష్టి పెట్టాలి. అర్జెంటుగా చేయవలసినవి ఇప్పుడే చేయాలి. వెరీ ఇంపార్టెంట్ అయినా కూడా వెంటనే చేయవలసిన అవసరం లేదేమో, అందుకని కొన్ని వెంటనే చేయవలసి ఉంటాయి. వెంటనే కాదు, ఇంకా శీఘ్రంగా వీలైనంత త్వరగా చేయవలసినవి ఉంటాయి. అది వెరీ అర్జెంట్ అని రాశారు. దేవుని వాక్యంలో ఏముందంటే వెరీ 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 అర్జెంటుగా చేయవలసినటువంటి ఒక కార్యం ఉంది. ఎందుకంటే ఈ కాలము మహా చెడ్డది. ఇందులో విపరీత ధోరణులు, వింత వింత చేష్టలతో యువత, ఇదివరకు ఏంటంటే యవన దశలో ఉన్న వాళ్ళు కొంచెం తప్పుదో పడడానికి అవకాశం ఉంది అని వింటుండేవారు, అంటుంటారు. యవన దశలో ఉంటే కొన్ని చోట్ల ఏంటంటే బాప్తిజం తీసుకోవడానికి కూడా కొంత టైం అడుగుతారు, ఎందుకంటే ఇంకా వయసులో ఉన్నాం కదండి అంటారు. అదేంటో తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. కొన్ని విలేజెస్లో మీ బాబు బాప్తిజం తీసుకోబోతున్నాడు అని అంటే అప్పుడు ఎందుకులేండి అంటారు. కారణం ఏంటంటే ఇంకా ఏజ్ ఉంది అన్నట్టు. ఏంటన్నమాట దీని అర్థము, ఎవరి దశలో ఉన్న వాళ్ళు ఏదో తొట్టిల్లడానికి అవకాశం ఉంది అని మాత్రమే కాకుండా ఈ దినాల్లో వయసుతో నిమిత్తం లేకుండా ఎలాంటి వింత వింత పోకడలు మనం సమాజంలో చూస్తున్నామంటే మనం భయం చెందుతాం, భీతులుతాం. నిజంగా క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ప్రభు ముందుగా మనకు కృప చూపినందుకు మనం ఎంతగానో ధన్యులు. మనం ఒకసారి కనుక సిటీ బస్సులో ఎక్కితే అందులో చూస్తాం మనం 100 రకాల స్టైల్స్, 100 రకాల బెర్రులు కలిగినటువంటి వాళ్ళు మనం చూస్తాం. ఒక్కొక్కడు ఒక్కొక్క తరహాలో ఉంటాడు. ఏంటో విచిత్రమైనటువంటి హెయిర్ స్టైల్, విచిత్రమైనటువంటి బట్టలు. మొన్న ఒక బ్రదరు మన ఫెలోషిప్ వస్తుండేవారు, నేను పేరు మెన్షన్ చేయను కానీ, ఇక్కడ తొడ మీద కోసేసుకున్నాడు ప్యాంటు, ఈ మోకాళ్ళ కింద కోసేసుకున్నాడు, అది చిక్కుపెట్టినట్టుంది. ఏం ప్యాంట్ నాయనా నీకు మంచి బట్టలు లేవంటే ఫ్యాషన్ అన్నా అన్నాడు. చిరాకు పడుతుంది అలాంటి ఫ్యాషన్. అంటే మనం చూస్తూ ఉంటే వింత వింత పోకడలు వచ్చే సమయం ఇది. అసలు ఎంత దూరం వెళ్ళిపోయారంటే మనం హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో విన్నాను నేను, అందరూ ఒక 20 మంది 30 మంది యువత ఎక్కువ కెపాసిటీ కలిగిన
బైక్స్ తీసుకొని వెళ్తారు. ఒక సన్నని ఇరుకైన గొంతులో ఆ గల్లీలో పెట్టుకుంటారు పోటీ, ఎవరు ఫస్ట్ వస్తారు. చాలా న్యూస్ కవర్ చేయట్లేదు కానీ రోజుకు కాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎంతమందో, వాళ్ళ శరీర అవయవాలు కోల్పోయే వాళ్ళు ఎంతమందో, రక్తాలు ఒడుచుకుంటూ ఇంటికి వచ్చే వాళ్ళు ఎంతమందో. ఏంటో అదొక ఇది. ఈ మధ్య కాలంలో భారతదేశంలో పెళ్లికి ముందే సహజీవనానికి ముద్ర వేశారు, చట్టబద్ధత. ప్రపంచంలో ఇంకా ఇంకా వింత చేస్తారు. పురుషులు స్త్రీలు పెళ్లి చేసుకోవడం. ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి కాలంలో మనం ఉన్నామనంటే భయపడతాం, మనమైతే భయపడతాం. అందుకే యేసు క్రీస్తు ఈ లోకంలో ఉండగా పాపమును తన శరీరమును జయించి, కడపడి శత్రువైన మరణమును కూడా జయించి జయశీలుడిగా తిరిగి లేచాడన్న సంగతి చెప్పడానికి దేవుని దూత చెప్తున్నాడు, త్వరగా వెళ్ళండి, ఆలస్యం లేదు. ఇది ఆలస్యం చేసే పని కాదు. ఈ సమయంలో చాలా కొద్ది నిమిషాలు, ఎందుకంటే నేను త్వరగా ముగించదలిచాను కనుక కొద్దిపాటి హెచ్చరికలతో ముగిస్తాను. మన సంఘానికి దేవుడు ప్రత్యేకంగా ఈ సమయంలో చెప్తున్నటువంటి ఒక అతి వేగంగా అత్యంత త్వరితగతిన చేయవలసినటువంటి కార్యం ఏమిటంటే త్వరగా వెళ్ళండి. మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే డోంట్ వాక్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ సెన్స్ ఇట్ క్యారీస్. నడవద్దు, మీరు ఏదో నిదానంగా వెళ్ళద్దు, నిదానించవద్దు, పరిగెత్తండి. పరిగెత్తి ప్రభు మృతుల నుండి లేచాడని చెప్పండి. నిజంగా అండి, ఈరోజు వింతగా కొత్త పోకడలు వచ్చి కొత్తగా ప్రజలు నాశనం అయిపోతూ ఉంటే నేను మనం చూస్తూ ఉన్నాను. టీవీలో ఒక షో జరుగుతూ ఉంది. ఇద్దరు భార్య భర్తలు డ్యాన్స్ చేస్తున్నారు. ఎలా పెడతారు అలా డ్యాన్స్ చేస్తున్నారు. ఆయన ఎవరో మెచ్చుకున్నాడని ఈయన భార్యను ఎత్తుకొని పోయి ఆయన చేతుల్లో పెడుతున్నాడు. ఆయన ఎత్తుకొని ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు. ఎంత విచిత్రం అండి. వెర్రి. గతంలో ఏంటంటే స్త్రీలు చాలా పరిమిత సమయాల్లోనే బయటకు వచ్చేవారు. వాళ్ళకంటూ వాళ్ళకు ఒక రిజర్వ్డ్ ఏరియా ఉండేది. ఇప్పుడు ఒకలాంటి సిద్ధాంతం వచ్చేసింది. ఏమిటి మాలో తక్కువ, ఎక్కడ మేము తక్కువ. ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ కూడా చూపిస్తున్నాడు. భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు సీఈఓలు ఆడవారైనా. భారతదేశంలో డబ్బుని మేనేజ్ చేస్తుంది స్త్రీయే అని ఒక ఫోకస్. నేను ఎక్కడ స్త్రీలను కించపరచడం లేదు, కానీ వాక్యానుసారమైనటువంటి ఒక నిబంధన ఉంది. నీవు ఎంత పెద్ద స్థితిలో నీవు ఉన్నా, ఎంత జ్ఞానవంతురాలు అయినా, నీ వల్ల లోకమే నడిపించబడుతున్నా నీ భర్తకు మాత్రం నువ్వు లోబడాలి. ఇది వాక్యం. ఎలాగా క్రీస్తు సంఘములకు శిరస్సు అయి ఉన్నట్లు నీ భర్త నీకు శిరస్సు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువునకు లోబడినట్లు నీవు నీ భర్తకు లోబడాలి. ఒకవేళ నీవే ఈ ప్రపంచానికి మహారాణివి కావచ్చు కాక. ఈ మధ్య ఈ ఫెమినిజం అనేది బాగా ప్రబలుతుంది. నేను అక్కడ ఉన్నటువంటి ఒక వింత వాదాన్ని చూస్తూ ఉన్నాను. ఏమిటంటే ఎక్కడ రాజీపడేది లేదు. మగవాడు ఏమైనా కొంచెం నువ్వు నాకు లోబడాలన్న సెన్స్ ఉంటే డైవర్స్, స్వేచ్ఛగా ఉండొచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఈ సమయంలో దేవుని వాక్యం విస్తరించడం, దేవుని వాక్యము వ్యాపించడం అనేది త్వరితగతిన చేయవలసిన పని. దానికి ఎవరు కర్తలు? దేవుని వాక్యం సెలవిస్తున్నారు, త్వరగా వెళ్ళి, ఆలస్యం లేదు. ఏదో ఒక రకంగా ఎలాగోలాగా ఆయన వాక్యం వెంటనే తెలియపరచబడాలి. ఎంత త్వరగా అంటే, నేను కథ చదువుతున్నాను. ఒక నిర్దోషికి ఉరి శిక్ష వేశారు. ఆ ఉరి శిక్ష అమలు చేయబోతున్నారు. ఆ ఉరి శిక్ష వేసేయడానికి ఒక నిమిషం ముందు ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, ఈ వ్యక్తి దోషి కాదు, ప్రాణం తప్పించబడితే అప్రిషియేట్ చేయవలసింది ఎవరో తెలుసా? ఈ సత్యాన్ని మోసుకొచ్చిన వ్యక్తి. ఏదో ఒక పిక్చర్ లాగా ఉంది కదా, అలాగే ఉంటుంది. ఇలాంటి కథలతోనే వస్తాయి.
దేవుని వాక్యం అంటుంది ఇంత పిక్చరస్గా, ఇంత దృశ్యరూపంగా మన కంటికి కనిపించే విధంగా దేవుని వాక్యం ఏం కోరుకుంటుందంటే ఇలాగా ప్రతి క్షణము కొన్ని వందలు, వేలు, లక్షలు నరకపు కోరల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. లక్షల మంది వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చెడ్డ చెడ్డ వ్యసనాలతో, చెడ్డ చెడ్డ అలవాట్లతో, వింత వింత పోకడలతో, మనస్సు నిండుగా ఆ ఇండిసెంట్ థాట్స్తో. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ సర్వసాధారణ విషయం అయిపోయింది. ఏది కావాలన్నా ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఎంత బ్యాడ్ ఇన్ఫర్మేషన్ అయినా దొరుకుతుంది. ఎలాంటిదైనా ఇంటర్నెట్లో ఈజీగా పొందుకోవచ్చని యువత చాలా మంది, 80% మంది ఈ మధ్యకాలంలో ఒక సర్వే ప్రకారము పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయి ఉన్నారు. అశ్లీల దృశ్యాలు చూడడం, అశ్లీలత వైపు వెళ్ళడం ఎంత భయంకరమైనటువంటి స్థితి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వింత పంత, ఒక్కొక్కరు ఒక్కొక్క వింత శైలి. దేవుని వాక్యానికి లోబడే సమయమే లేదు, చర్చికి వచ్చే సమయమే లేదు, ప్రార్థన చేసే సమయమే లేదు. తల్లిదండ్రుల మాట వింటే అది చాలా చేతగలుగుతాను. ఎలా పడితే అలా ఉండడం, న్యూస్ స్టైల్. ఎక్కడ పట్టినా ఒక రకమైనటువంటి వాదం వెలువడతా ఉంది. అదేంటంటే నాకు నేనే బాస్, నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను. నాశనములకు దారి సులభంగా నేర్చేసుకున్నాను. దేవుని వాక్యం విషయంలో ఈ సమయంలో ప్రభు యొక్క ఈ రక్షణ వార్త, ప్రభు యొక్క శక్తి కలిగిన వార్త, ప్రభువుని గురించిన వార్త ఎంత త్వరగా వెళ్ళాలి అని అంటే సమయం లేదిక, త్వరగా వెళ్ళాలట. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి త్వరగా ముగిస్తాను. చాలా త్వరితగతిన ప్రపంచం నాశనం అయిపోతాను. ఒక ప్రక్క మానవుడు తనకు తానే కల్పించుకున్న, తనకు తానే తయారు చేసుకుని మురిసిపోతున్న అనేకమైన వసతులు ప్రమాదాలుగా పరిణమిల్లుతున్నాయి. ఈరోజు వేగంగా ప్రయాణం చేయాలని వాహనాలు కనిపెట్టారు. పెద్ద పెద్ద షోరూమ్లలో వాటికి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మీడియా ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా అంటే అందరూ వాటి వెనక పడిపోతున్నారు. కానీ ఆ ప్రమాదాల్లో వాటికంటే విలువైన ప్రాణాలను కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాం. మనకు ఎంతో సులువుగా పనులు జరిగిపోవాలని సెల్ ఫోన్ కనిపెట్టారు. వెంటనే ఎక్కడ ఏ దేశంలో ఉన్న వెంటనే మాట్లాడవచ్చు. కానీ దాని ద్వారా భయంకరమైనటువంటి వ్యాధుల్ని కొని తెచ్చుకుంటున్నాడు. మానవుడు వేగంగా దూసుకుపోతున్నాను అనుకుంటున్నాడు. తన ఇష్టం వచ్చినట్టుంటే ఏదో చేరుకుంటాను అనుకుంటున్నాడు. కానీ ప్రమాదం వైపు వేగంగా పరిగెత్తున్నాడు. ఏది చేసుకున్నా, ఏది కనిపెట్టినాయి కదండి, ప్రతిదానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. దేవుడి వాక్యం ఏమంటుందంటే ఈ సమయము చెడ్డది, ఈ దినములు చెడ్డవి. ఈ సమయంలో మనం వినవలసింది, మనం చాటవలసింది ప్రభుని మాట. అలా చాటడం ఎంతైనా ముఖ్యం, అలా మాట్లాడుకోవడం ఎంతైనా ముఖ్యం. ఎంతో త్వరితగతిన దీని విషయమై మనం ముందుకు వెళ్ళాలి. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథము, మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగం, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో సిరియా రాజు అయిన నయమానును పొందెను. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను. మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియలు గుంపులు గుంపులుగా బయలుదేరి దేశం మీదకి పోయింది. వారచటి నుండి ఒక చిన్నదాన్ని చెరకునెత్తేగా నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. షమ్రోను దగ్గర ఉన్న ప్రవక్త నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయదని తన యజమానురాలితో వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న పాప, చిన్నది అని రాయబడింది. బహుశా ఆ దినాల్లో చిన్నది అని అంటే 12-14 ఏళ్ల లోపు అని మనం అర్థం చేసుకోవచ్చు.
ఇంత చిన్న బాలిక నామాను అనేటువంటి నయమా అనేటువంటి ఆ సైన్యాధిపతికి లేకపోతే ఆ సైనిక అధికారికి వారి ఇంట్లో ఉన్నట్టు ఒక పరిచారికగా ఉంటుంది. ఈ నామాను కుష్టు రోగం యొక్క నివారణకు ఒక మార్గం బోధిస్తుంది. ఏమంటుందంటే, ఇతడు నా దేశంలో ఉన్న నిజదేవుడైన యెహోవాకు ప్రవక్తగా ఉండిన ఆ ఎలీషా యొద్దకు వెళితే బాగుండు, ఇతనికి వ్యాధి తగ్గిపోతుంది. ఏం చేసిందండి ఈమె? ఏం చేసింది? సండే మనలాగా చర్చికి పోతా ఉందా? సండే మనలాగా ఏమైనా అక్కడ ఏదైనా వర్షిప్ జరిగిందా? ఏం లేదు. ఒక బాధ్యత. ఆమె చరగడైన స్థితిలో ఉండి కూడా, చిన్నది అయినా కూడా ఇవన్నిటిని ప్రక్కన పెట్టి ఆమెకు తెలిసిన వెంటనే, నాకు తెలిసి ఈమె చాలా లేట్ చేసి ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఏదో మనసులో దాచిపెట్టుకొని ఉండే స్వభావం ఉండదు. ఏదైనా తెలిసిందంటే వెంటనే అడిగేస్తారు, కోపం వచ్చిందంటే వెంటనే రక్కేస్తారు, కొరికేస్తారు, నవ్వు వచ్చిందంటే నవ్వేస్తారు. పెద్దవాళ్ళలాగా మనసులో దాచిపెట్టుకొని, కోపం లోపల పెట్టుకొని పైకి నవ్వటము, లోపల నిజంగా తమాషాగా ఉన్న పైకి సీరియస్గా గంభీరంగా ఉండడము, ఇవన్నీ చిన్నపిల్లలకు తెలియదు. అందుకే చిన్నపిల్లల స్వభావం ఏంటంటే తెలిసిన వెంటనే, బహుశా ఏమైనా చెరగలు ఇంటికి తీసుకుని ఉంటారు, అయ్యా అమ్మ నీవు ఇక్కడ నుంచి నీవు పరిచయం చేయాలని చెప్తే ఆ రోజే తెలుసుంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు నువ్వు చిన్నపిల్లలు కదా, అక్కడ దాకా వెళ్ళి ఆయన కుష్ఠరోగం ఉందని చెప్పుకుంటూ వచ్చావు. వెంటనే ఏమేం చేస్తుందంటే త్వరగా, ఇది సెన్స్ ఇక్కడ, త్వరగా ఏం చెప్తుందంటే ఎంతకాలంగా బాధపడుతున్నారో ఏమో, ఎంతకాలంగా కష్టాల్లో ఉన్నారో ఏమో, ఎంతకాలంగా ఈ వేదన అనిపిస్తున్నారో ఏమో, వెంటనే మీరు నా ఏలిన వాడైన యా యజమానుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ ప్రవక్త దగ్గర ఉండవాలని, షమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర ఆయన వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, వెళ్ళిన తర్వాత నామాను తన దేహ స్వస్థత మాత్రమే కాదు కానీ ఆత్మ స్వస్థత పొంది కూడా తిరిగి వచ్చాడు. యెహోవాయే నిజమైన దేవుడు అని రికగ్నైజ్ చేసి, ఐడెంటిఫై చేసి, అలాగా గ్రహించి తిరిగి వచ్చాడు. తన ఆత్మ రక్షణ కోసం సహాయం చేసినటువంటి ఈ చిన్నదాని యొక్క పరిచర్య ఈ దినాల్లో మనం అందరం చేయాలి. ఒక్కొక్కసారి మనం రకరకాల కారణాలు చెప్తాం. నాకు వయసు మించిపోయిందనో, లేకపోతే వయసు లేదనో. వయసు కారణం కాదు. నేను ఒక చోట సిచ్యువేట్ అయి ఉన్నాను, ఇక్కడే ఉంటాను, నాకు బయటకు వెళ్ళే వీలు కలగదు. ఎక్కడ ఉన్నా నీవు ఒక అవకాశాన్ని వెతుక్కోవాలి. ఈ చిన్నది అవకాశం వెతుక్కుంది, తను బయటకు వెళ్ళే స్వార్థ చెప్పలేదు. తను ఉన్న పరిస్థితుల్లోనే క్రీస్తుని గురించి, అనగా దేవుని గురించి చెప్పడం ఈమె చేసిన మంచి పని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో చాలా త్వరగా దేవుని వాక్యంలో నుంచి త్వరగా వెళ్ళండి. ఇది సమయం, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన సమయం. ఈ సమయంలో మనందరి మీద ఉన్న బాధ్యత ఏమిటంటే, మీరు త్వరగా వెళ్ళండి, ఆయనను ఆశ్రయించండి. ఆయనను ఆశ్రయిస్తే నిత్య నాశనం తప్పుతుంది. మరొక అప్లికేషన్ ఏంటంటే, ఈ సమయంలో మనకున్నటువంటి రోగము, మనకున్నటువంటి కష్టము, మనకున్నటువంటి ఇబ్బంది, అది ఎంత గొప్పదైనా సరే త్వరగా రండి, మనమందరము దేవుని సన్నిధిలో సమయం గడుపుదాం. త్వరగా వెళ్దాం, దేవుని గురించి అనేకులకు చెబుదాం. ఇవి రెండే రెండు నినాదాలతో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఈ కోడికను ముగించుకుందాం. మొదటిది, మనకున్న సమస్యల విషయమై, మనకున్న అక్కర్ల విషయమై, మనకున్న ఇబ్బందుల విషయమై మనము త్వరగా ఆలస్యము చేయకుండా ఒక నా కలిగి ఒక ఆయన ఉన్నారు, ఒక కాలేజీలో పనిచేసేటప్పుడు ఆయనకు చాలా నష్టం జరిగింది. దాదాపుగా 2 కోట్ల వరకు ఒక నష్టం జరిగింది. ఆయన ఒక కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి వేరే వాళ్ళు అన్యాయంగా దాన్ని ఆక్రమించుకున్నారు. దాని విషయంలో చాలా చాలా హెల్ప్ చేయాలని చూసాం. ఎవరెవరి దగ్గరకో ఇంటికి చేసి వారి ద్వారా హెల్ప్ చేయరు. కానీ ఆయన ఏమంటారంటే, ఇప్పటికి 1.5 సంవత్సరం నుంచి ఎందుకోనండి అవి వినియోగించుకోలేకపోతున్నాను, ఎందుకోనండి వాటిని నేను అప్లై చేసుకోలేకపోతున్నాను అనే పరిస్థితుల్లో ఉన్నాడు. నాకు అప్పుడప్పుడు బాధ వేస్తుంటుంది. ఎంత నష్టం జరిగినా ఎందుకో వినియోగించుకోలేకపోవడం కారణాలు ఏంటో. అవి ఒకవేళ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ అయితే మనకు తెలియదు, కానీ మనం కూడా కొన్నిసార్లు ఎలా ఉంటామంటే, మనకి ఎంత బాధ ఉన్నా, మనకి ఎంత
కష్టం ఉన్నా ఎందుకో ఆయన ఆశ్రయించడానికి లేట్ చేస్తూ ఉంటాం. మనకు నష్టం జరగబోతా ఉంది, అయినా ఎందుకో అడగవద్ది కాదు. మనం అడిగితే ఎందుకు అడగలేకపోతున్నాం, ఎందుకు అడగలేకపోతున్నాం, ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాం. ఇది ఒక రకమైనటువంటి దీని ఏమంటారంటే ఒకలాంటి రుజాగ్రస్తం, అంటే జబ్బులో ఉన్నట్ల ఒకలాంటి నిస్తేజం, ఏమీ చేయటం, ఏమవుతుందో ఏం చేసినా. ఇది భయంకరమైనటువంటి లక్షణం. మనము ఆపద పొంచి వస్తుంది అనుకున్నప్పుడు మరి ఎక్కువ ప్రమాదం జరగకుండా, మనం ఉన్నటువంటి ఏ సమస్యలోనైనా అది ఇంకా ప్రశ్నలేకుండా ఇమ్మీడియట్ గా మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధికి పరిగెత్తి రావడం. మనం కూడా చేయవలసింది ఏంటంటే వచ్చినంత వేగంగా దేవుని సన్నిధిలో నుంచి త్వరగా వెళ్ళి ఆయన గురించిన మాట ఏదో ఒక రూపేణ ఎవరికొకరికి ఎలాగైనా చెప్పాలనే మనసు కలిగి ఉండడం ఎంతైనా సముచితం. సమయం లేదండి, దేవుడు త్వరపెడుతూ ఉన్నాడు, త్వరగా వెళ్ళండి. ఇది మనందరికీ అప్లై అయినటువంటి సెన్స్. మనము నిదానంగా ఉండడానికి వీల్లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, తల్లిగారు, ప్రియ తల్లి, ఈ సమయంలో మనం గమనించాలి ఏమిటంటే మనం చాలా చాలా స్తబ్దుగా ఉంటున్నాం. ఆత్మీయ పరిచర్యలో మన పాత్ర చాలా వెనుకబడి ఉంది. మనము చాలా బిజీగా ఉన్నాం, పిల్లల విషయంలో బిజీగా ఉన్నాం, ఫ్యామిలీ విషయంలో బిజీగా ఉన్నాం, ఉద్యోగాల్లో బిజీగా ఉన్నాం, పరిచర్యలో బిజీగా ఉన్నాం, ఏదేదో పరిచర్యలో బిజీగా ఉన్నాం. కానీ ఈ త్వరగా వెళ్ళే పరిచర్యలోనే, త్వరగా చెప్పే పరిచర్యలోనే ఎందుకో వెనకబడినట్లు ఉన్నాం. దయచేసి మనం ఆలోచన చేద్దాం. ప్రభువు కోరుకుంటున్నాడు, నేను తిరిగి లేచాను, నేను లేచినప్పుడు కలిగే ఆశీర్వాదం కలిగించడానికి, నేను తిరిగి లేయగా నేను సాధించినటువంటి రక్షణను వారికి అందజేయాలని నేను సిద్ధంగా ఉన్నాను. నేను లేచానన్న సంగతి తెలియాలి. అదిగో చెడ్డ వ్యసనాల్లో వారిని విడిపించడానికి నేను త్వరగా లేచాను, ఆ విషయం వారికి తెలియాలి. ఇదిగో నాశనకరమైన స్థితిలో వారికి తెలియాలి. నేను జీవం ఇవ్వడానికి వచ్చాను, ఆ విషయం వారికి తెలియాలి. ఇదిగో నష్టాల్లో ఉన్న వారికి లాభం ఇవ్వడానికి తిరిగి లేచాను, ఆ విషయం వారికి తెలియాలి. ఇదిగో అనేక విషయంలో నేను ఒక స్థిరత కలిగించడానికి, స్థాపించడానికి తిరిగి లేచాను, ఆ విషయం వారికి తెలియాలి. త్వరగా వెళ్ళండి, ఇది మీ బాధ్యతని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది సమయం, మనం నిదానించడానికి వీలు లేదు. పరిశుద్ధాత్ముడు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు బాధను, క్రీస్తు యొక్క అర్జెన్సీని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు యొక్క అర్జెన్సీని మనం అర్థం చేసుకోకపోతే ఆయనకు లోబడినట్లు అర్థం కాదండి. నిజంగా మనము కొన్నిసార్లు గమనిస్తాం, ఎవరైనా ప్రమాద ప్రాంతంలో ఉండి ఒక మెడిసిన్కో లేకపోతే వేరే దానికో ఎవరికైనా మనం పరిపూర్ణించామనుకోండి, 1 కిలోమీటర్ దూరం ఉంది. మొన్న ఒక విషయం అలాగే జరిగింది. ఒక అతను చాలా రక్తం కక్కుంటూ పడిపోయి ఉన్నాడు. ఈ సమయంలో డాక్టర్ గారిని పిలిచి రావాలి. అక్కడ దగ్గరలో ఒక వెహికల్ లేదు. ఒక బాబుని త్వరగా వెళ్ళి ఆ పలానా డాక్టర్ని పిలిచామంటే ఆయన ఒక రోడ్డు దగ్గరికి వచ్చి, ఈ 2 నీళ్లు దాటిన ఒక రోడ్డు దగ్గరికి వచ్చి అలాగే నిలబడి ఉన్నాడు. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, వచ్చేసుకుంటాడు అనుకుని తిరిగి చూసాడు. రోడ్డు దగ్గరికి వెళ్తే ఇంకా వెహికల్ ఏమి రాలేదంటున్నాడు. ఏదైనా వెహికల్ వస్తే ఎక్కిపోదాం అనుకుని ఇక్కడ ఉన్నాను అంటున్నాడు. చాలాసార్లు ఇలాంటి స్థితిలో మనం ఉంటాం. అవసరమైనటువంటి అర్జెన్సీని మనం గ్రహించము. ఎప్పుడో చేద్దాంలే, నిదానంగా చేద్దాం, ఏం అవసరం లేదు. అది చాలా నిర్లక్ష్యం. ప్రభు నిర్లక్ష్యం చేయబడుతున్నాడు. ప్రభు యొక్క అర్జెన్సీ నిర్లక్ష్యం చేయబడతా ఉంది. ఆయన కోరుకుంటున్నటువంటి ఆ త్వరితగతిన జరిగే పరిచర్య కుంటుపడుతూ ఉంది, నిదానంగా జరుగుతుంది. ప్రభు బాధపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ సమయంలో ఏ పనిలో బిజీగా ఉన్నా, ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా, ఏదో ఒక సమయంలో ఏదో ఒక అవకాశాన్ని వినియోగించుకొని ప్రభు పరిచయం చేయవలసిన వారమై ఉన్నాం. ఇదిగో ఆ చిన్నదాని వల్లే ఉన్న చోటనే ఉండైనా, ఆ చిన్నదాని వల్లే వయసుతో కూడిన సమస్యలు ఉన్నా, చెరలో ఉన్నా ఆమె తన అవకాశాన్ని వినియోగించుకున్నట్లే మనం కూడా ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ పరిచర్యను మాత్రం మనం విడిచిపెట్టక త్వరగా వెళ్ళి, త్వరగా పాల్గొని, త్వరగా ఈ పరిచర్య భారాన్ని మనం ముందు కొనసాగించాలని ప్రభు కోరుకుంటుండగా ఆ మాటలు మనం మనసులోకి ఎక్కించుకోవాలి. మనము కూడా త్వరగా ఆయన ఆశ్రయిస్తే త్వరితగతిన మన సమస్యలు కూడా పరిష్కరించబడగలవని ఆయన ఇస్తున్న ఆశ్వాసను తీసుకొని ఆశ కలిగి ఆయన కొరకు పరిచర్యలో భారంగా, ఆతృతగా, అపేక్ష కలిగి చేసి ఆయన ఇచ్చు అన్ని ఆశీర్వాదాలను పొందుకొని ఆత్మీయ అభివృద్ధిని పొందుకోవలసిందిగా ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి తలంపులు కలిగి మనం అతి త్వరగా, వీలైనంత త్వరగా మనం ఆయనకు రెస్పాండ్ కావాలని మనం కోరుకుందాం.
మనం బయటకు వెళ్తే మనం పరిచర్య, మన ఉద్యోగం చేసే చోటు కావచ్చు, మనం ఉంటున్నటువంటి స్థలం కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని ప్రభు పునరుద్ధరణుడై తిరిగి లేచాడన్న శుభవార్తను, ఆయన జయశీలుడై తిరిగి లేచాడన్న శుభవార్తను, ఆయన జయమును ఇవ్వగలడన్న శుభవార్తను మనం తెలియవలసిన వారమై ఉన్నాం, తెలియజేయవలసిన వారమై ఉన్నాం కనుక ఈ మాటలు మర్చిపోవద్దు. ఈ అర్జెన్సీని మనం కొనసాగిద్దాం. ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. ఎందుకంటే ఇక్కడ ఒక గొప్ప మాట రాయబడింది. మనం త్వరగా వెళ్తూ ఉంటే ప్రభు మనకు ముందుగా వెళ్తాడని రాయబడి ఉంది. మనం త్వరగా వెళ్ళకపోతే ఆయన మనకు ముందుగా వెళ్తున్నది కూడా మనకు కనిపించదు. ఆయన మనల్ని చూడలేమండి. మన జీవితాల్లో ఆయన కార్యాలు చూడలేము. ఎందుకంటే ఆయన నిర్లక్ష్యం చేస్తే ఆయన కార్యాలు మనం చూడలేము. ఆయన నిర్లక్ష్యం చేస్తే ఆయన మనకంటే ముందుగా వెళ్తున్న అనుభవాన్ని మనం పొందుకోలేము. మనం ముందుగా వెళితే, త్వరగా వెళితే మనకంటే ముందు వెళ్తాడు మన ప్రభువు. మన ఆటంకాలు తొలగిపోతాయి, ఆయన పనులు ఆశ్చర్యకరంగా జరుగుతాయి. ఈ విషయాన్ని మనం మనసులో ఉంచుకొని మనం త్వరగా ఆయన పరిచర్య విషయమై భారం కలిగి ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన కోరికను తీరుదాం. ఆయన మన కోరికను సిద్ధింపచేసి మన మనోవాంఛలు కూడా తీర్చి సకల ఆశీర్వాదాలు, సమస్త ఆనందము, సంపూర్ణ సంతోషం మనకు అనుగ్రహించి ఆయన మయం పొందుతాడు, మనకు మేలు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.